హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో కోటీశ్వరయ్య అనే కోటీశ్వరుడు ఉండేవాడు. వారికి ఒక్కగానొక్క కొడుకు కోటి. కోటికి వివాహం చేయాలనుకున్నారు కోటీశ్వరయ్య దంపతులు. ఏమండి, ఆడపిల్లలు కరువయ్యారా ఏంటి? మన అబ్బాయికి పెళ్లి చేద్దామని అనుకుని సంవత్సరం అయిపోతుంది, కానీ ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. అసలు మీరు పట్టించుకుంటున్నారా లేదా అని భర్త మీద పోట్లాడసాగింది కోటీశ్వరయ్య భార్య. ఎందుకు పట్టించుకోవటం లేదే, ఆ పని మీదే ఉన్నాను. మన అబ్బాయి అనేసరికి చాలామంది ముందుకొస్తున్నారే వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి, కానీ మన ఇంటికి కోడలిగా రాగలిగే అమ్మాయే దొరకటం లేదు అన్నాడు కోటీశ్వరయ్య. ఎలాంటి అమ్మాయి కావాలండి అని అడిగింది భార్య. ఏంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉంటున్నారు? కోటీశ్వరుల అమ్మాయిని తీసుకొస్తేనేమో మాట అస్సలు వినడం లేదు. సరే, పేదింటి నుంచి తీసుకొచ్చుకుందామంటే వాళ్ళు వచ్చిన కాడ నుంచి ఇంత డబ్బు చూసి ఆ డబ్బుని పుట్టింటికి జారేయటంలోనే ఉంటున్నారు. అందుకే కాస్త జాగ్రత్తగా వెతుకుతున్నాను. మన మాటకి ఎదురు చెప్పకుండా మన రూపాయిని జాగ్రత్త చేసే అమ్మాయి కోసం. ఇంచుమించుగా అలాంటి అమ్మాయి సంబంధమే వచ్చిందే. రేపే వెళదాం పెళ్లి చూపులకి. తల్లి కొడుకులిద్దరూ తయారుగా ఉండండి అన్నాడు కోటయ్య. ఏ ఊరు సంబంధం అండి? పిల్ల పేరేంటి అని అడిగింది భార్య. నాగులపాడుకు చెందిన నాగయ్య కూతురు నాగవల్లే అని వివరాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోటీశ్వరయ్య. అనుకున్నట్లుగానే మరుసటి రోజు పెళ్లి చూపులకు బయలుదేరారు కోటీశ్వరయ్య వాళ్ళ కుటుంబం. ఇంతకీ నాగయ్యది మధ్యతరగతి రైతు కుటుంబం. నాగయ్య వాళ్ళ దంపతులకి ఒక్కగానొక్క కూతురు నాగవల్లి. కుటుంబం చాలా మంచిది. నాగవల్లి కూడా చాలా మంచి అమ్మాయి. పెద్దలకు ఎదురు చెప్పే రకం కాదు, నిజాయితీ పరురాలు. అన్ని మంచి లక్షణాలు ఉన్న నాగవల్లిని చూడడానికే వచ్చారు కోటీశ్వరయ్య వాళ్ళ కుటుంబం. నాగయ్య, మీ అమ్మాయి, మీరు, మీ కుటుంబం, మీ పద్ధతులు అన్నీ బాగా నచ్చాయి. మీ అమ్మాయిని మా కోడలిగా చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మాకు కట్న కానుకలు కూడా ఏమీ అవసరం లేదు. కాకపోతే మాకు కాస్త బంధువులు ఎక్కువ. చుట్టుప్రక్కల ఒక 10 ఊళ్ళ దాకా పెళ్లికి పిలుస్తాం. మరి మీరు పెళ్లి ఖర్చులు భరించగలరా? పెళ్లిని బాగా ఆడంబరంగా చేయగలరా? అలా గనుక మీరు చేస్తామని ఒప్పుకుంటే ఈ పెళ్లి ఖాయం చేసుకుందాం. ఏ విషయం మీరు తర్వాత కబురు పంపండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు కోటీశ్వరయ్య వాళ్ళు. ఏమండి, కట్న కానుకలు ఏమీ వద్దన్నారు, అది బాగానే ఉంది, కానీ 10 ఊళ్ళ వాళ్ళకు భోజనం అంటే మనం పెట్టగలమా అని సందేహంగా అడిగింది భార్య. నేను అదే ఆలోచిస్తున్నానే. మనకున్నదంతా ఖర్చు చేసినా కూడా అంత చెయ్యలేము. సర్లే, వద్దని చెప్పేద్దామా అంటే మరలా మన అమ్మాయికి ఇంత మంచి సంబంధం రాదే. ఆ ఇంటికి గనక మన అమ్మాయి కోడలిగా వెళితే ఇక మహారాణిలాగా బ్రతికేస్తుంది. దానంత అదృష్టవంతురాలు ఉండదు. దానికోసమైనా అప్పో సప్పో చెయ్యాలి అన్నాడు నాగయ్య. చేద్దామనుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ ఎవరైనా అప్పిచ్చేవాళ్ళు దొరకాలి కదండి. మనకి అంత అప్పు ఎవరైనా ఇస్తారా అంది భార్య. ఇవ్వరు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి. సమయమైతే ఇచ్చారుగా, ఈలోపు ఆలోచించుకుని ఏ విషయం వాళ్ళకి కబురు చేస్తానులే అని బాధగానే బయటకు వెళ్ళిపోయాడు నాగయ్య. అయితే నాగవల్లికి మాత్రం అప్పు చేసి మరీ ఆ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అదే విషయం తండ్రితో చెప్పింది. నాన్న, నా పెళ్లి కోసం అప్పు చెయ్యొద్దు నాన్న. నాకు అలాంటి సంబంధం ఏమీ వద్దు. మనకు తగ్గ సంబంధం చూడండి, ఆనందంగా చేసుకుంటాను అని తన నిర్ణయాన్ని చెప్పింది నాగవల్లి. అమ్మ, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. మా మీద ప్రేమతో అలా అంటున్నావు అప్పు చేయొద్దని, కానీ అసలు అది ఎంత గొప్ప సంబంధమో తెలుసా? దానికోసం అప్పైనా చేసి నీ పెళ్లి చెయ్యాలనే నిర్ణయించుకుంటున్నానమ్మా. ఎవరైనా అప్పు ఇస్తే మాత్రం నేను ఈ సంబంధం సరే అని చెప్తాను అన్నాడు నాగయ్య. వారలా మాట్లాడుకుంటూ ఉండగానే బయట నుంచి ఎవరండి లోపల అనుకుంటూ ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. ఎవరు మీరు అని అడిగాడు నాగయ్య. మాది రామాపురం అండి. నా పేరు రామయ్య. నేను పొరుగురు పని మీద వెళుతున్నాను.
తీరా ఈ ఊరు వచ్చేసరికి చీకటి పడిపోయింది. నాకేమో ఈ ఊళ్ళో ఎవ్వరూ తెలియదు. మీ ఇల్లే కనిపించింది. సరే మిమ్మల్ని అడుగుదాం, ఈ రాత్రికి ఇక్కడ పడుకొనిస్తారేమో అని వచ్చానండి. చీకటి పడిపోతే భయమేమీ లేదు కానీ అక్కడ అడవిలో దొంగలు ఎక్కువగా ఉంటున్నారంట కదా, ఆ అడవి దాటే వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళాలంటే. అందుకే కాస్త భయపడ్డానండి. మీరు గనక కాస్త మీ వసారాలో చోటిస్తే ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయమే వెళ్ళిపోతానండి అని అడిగాడు ఆ రామయ్య. దాందేముంది, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయమే వెళ్ళిపోండి అన్నాడు నాగయ్య. అలా ఆ వ్యక్తి ఆ రోజు రాత్రి అక్కడే పడుకుని ఉదయమే లేచి వెళ్ళిపోయాడు. తీరా అతడు వెళ్ళిన తరువాత అతడు పడుకున్న దగ్గర ఒక పెద్ద మూట దొరికింది. ఏమిటా అని దానిని చూస్తే దాని నిండుగా డబ్బే. అయ్యో, ఇది డబ్బు మూటే, పాపం మా అబ్బాయి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు, వెళ్ళి ఇచ్చేస్తానే అని ఆ మూట తీసుకుని బయలుదేరబోయాడు నాగయ్య. ఆగండి, ఎంతుందేంటి అని దానిని చూసి, ఈ డబ్బుతో మన అమ్మాయి పెళ్లి చేయొచ్చండి, మీరేమీ ఇవ్వద్దు, ఇది ఉంచుకుని మన అమ్మాయి పెళ్లి చేసేద్దాం అంది భార్య. ఉంచుకోవచ్చు కానీ మరి ఆ రామయ్య తిరిగి వచ్చి అడిగితే ఏం చెప్పాలి, అప్పుడైనా ఇచ్చేయాలిగా అని సందేహంగా అడిగాడు నాగయ్య. దొరికిందని చెప్తామా ఏంటండి, దీన్ని తీసుకువెళ్ళి పెరట్లో పాతి పెట్టేసేద్దాం. ఆ రామయ్య వచ్చి అడిగితే మా ఇంట్లో ఏం వదిలిపెట్టలేదు, కావాలంటే వచ్చి ఇల్లంతా వెతికి చూసుకో అని చెప్దాము. వెతుక్కుని దొరక్క వెళ్ళిపోతాడు. అప్పుడు ఎంచక్కా మన అమ్మాయి పెళ్లి చేసేద్దామండి. ఇంతకంటే మంచి అవకాశం రాదు. మనమేమీ దొంగతనం చేయడం లేదుగా అని భర్తని ఒప్పించసాగింది భార్య. నువ్వు చెప్పింది చాలా బాగుందే, అలాగే చేద్దాం అని గబగబా ఆ మూట తీసుకువెళ్ళి పెరట్లో పాతి పెట్టేశాడు నాగయ్య. కొంత సమయం తరువాత రామయ్య హడావుడిగా వచ్చి, ఏమండి నేను ఊరు బయటకు వెళ్ళిన తర్వాత చూసుకున్నానండి, నా దగ్గర డబ్బులు మూట ఉండాలి, అది కనిపించలేదు. వెనుతిరిగి దారి పొడుగుతా వెతుక్కుంటూ వచ్చానండి, ఎక్కడా దొరకలేదు. ఇక్కడేమైనా వదిలేశానా, మీకేమైనా మూట కనిపించిందా అని అడిగాడు రామయ్య. మాకు ఎలాంటి మూట కనిపించలేదు, ఇక్కడేం వదిలేలేదే అని చెప్పాడు నాగయ్య. ఆ డబ్బు మా అన్నయ్యకి ఇవ్వడానికి తీసుకువెళుతున్నానండి, మా అన్న కూతురి పెళ్ళండి, ఇప్పుడు ఆ డబ్బు దొరికితేనే ఆ పెళ్లి జరుగుతుంది, కాస్త కనిపిస్తే చెప్పరు అని బ్రతిమలాడసాగాడు రామయ్య. ఏంటయ్యా, మంచికి పోతే చెడు ఎదురైనట్టు, ఇక్కడేం దొరకలేదయ్యా అని చెప్తున్నా కూడా వినడం లేదు, అదేదో మేమే దొంగతనం చేసేసి ఇంట్లో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు. కావాలంటే ఎవరినైనా తీసుకొచ్చుకుని ఇల్లంతా వెతికి చూసుకో, నీ మూటేమి ఇక్కడ లేదు. అసలు ఇంకెక్కువ మాట్లాడావంటే నువ్వే రాత్రి మా ఇంట్లో దొంగతనం చేసి పారిపోయావని చెప్తాను అని బెదిరించసాగాడు నాగయ్య. ఇక ఏమీ మాట్లాడలేక బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య. అప్పుడే బయట నుంచి వచ్చింది నాగవల్లి. ఏంటి నాన్న, ఏంటి ఆయన అంత బాధగా వెళుతున్నాడు, ఏం జరిగింది అని తండ్రిని అడిగింది. తల్లిదండ్రులు జరిగింది రహస్యంగా చెప్పి, ఇక నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తామమ్మా, ఇక నువ్వు జీవితాంతం మహారాణిలాగా బ్రతకొచ్చు అని ఆనందంగా చెప్పారు తల్లిదండ్రులు. నాన్న, ఇలాంటి పనితో వచ్చిన ఆ జీవితం నాకొద్దు నాన్న, ఆ డబ్బు తీసుకువెళ్ళి ఆ రామయ్యకు ఇచ్చేసేయండి అని బ్రతిమలాడసాగింది కూతురు. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు, ఇంకా ఈ విషయం ఎక్కడా మాట్లాడకు, ఎక్కడన్నా మాట్లాడావంటేనా అస్సలు ఊరుకోము అని కూతుర్ని బెదిరించి లోపలికి పంపించేశారు నాగయ్య భార్య. ఇక రేపే కబురు పంపించేస్తానే, మీరు అడిగినట్లే అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తామని అని పెళ్లి గురించి మాట్లాడుకోసాగారు నాగయ్య భార్య. అలా కొంత సమయం తరువాత కోటీశ్వరయ్య అక్కడికి వచ్చి, మీరేమీ కబురు పంపించడం అవసరం లేదులేండి, అంత శ్రమ లేకుండా నేనే వచ్చాను. మీలాంటి మోసగాళ్ళ కూతురు మోసగత్తె అయి ఉంటుంది, అలాంటి అమ్మాయి నాకు కోడలిగా వద్దు. మీరెలాంటి వాళ్ళో తెలుసుకోవడం కోసమే ఆ రామయ్యని నేనే పంపించాను. ఆ రామయ్య నా మనిషి. ఆ డబ్బుల మూట కూడా కావాలనే రామయ్య ఇక్కడ వదిలేశాడు. అవి నిజమైన డబ్బులు కాదు. మీరేమో అవి నిజమైన డబ్బులు అనుకుని మీ అమ్మాయి పెళ్లి చేయటం కోసం వాటిని దొంగతనం చేసేశారు. దాంతో మీ బుద్ధి బయటపడింది. మీ బుద్ధే మీ కూతురుకు కూడా వచ్చుండుంటుంది. అలాంటి అమ్మాయిని నా కోడలిగా తీసుకువెళ్తే ఇక నా సొమ్ము మొత్తం గొల్ల చేసేస్తుంది. అందుకే మీకు మీ సంబంధానికి ఒక దండం అని తన నిర్ణయాన్ని చెప్పాడు కోటీశ్వరయ్య.
మీరు కాదు, నేనే చెప్తున్నాను. మీలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ ఇంటికి కోడలిగా నేను రాను అని బయట నుంచి లోపలికి వస్తూ తన నిర్ణయాన్ని చెప్పింది నాగవల్లి. అమ్మ నాగవల్లి, నీకేం తెలియదు, నువ్వేం మాట్లాడకు. అయ్యా కోటేశ్వరయ్య, మా అమ్మాయి మాలాంటిది కాదు. ఆ డబ్బు ఇచ్చేయమనే చెప్పింది, మేమే ఇవ్వలేదు. మా గురించి మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి, మా అమ్మాయిని కోడలిగా చేసుకోండి అంటూ బ్రతిమలాడసాగారు నాగయ్య వాళ్ళు. వాళ్ళు చెప్పేది నిజం కోటేశ్వరయ్య, ఈ అమ్మాయి చాలా మంచిది. వాళ్ళ అమ్మా నాన్నకి తెలియకుండా దొడ్డిదారిన వచ్చి ఇదిగో మూట ఇచ్చేసింది అంటూ జరిగింది చెప్పాడు రామయ్య అక్కడికి వచ్చి. అదిగోండి చూడండి, నిజంగా మా కూతురు ఆ డబ్బు ఇస్తున్నట్లు మాకు కూడా తెలియదు. అంత మంచిది, మా అమ్మాయిని కోడలుగా చేసుకోండి అని బ్రతిమలాడసాగారు నాగయ్య వాళ్ళు. నాన్న, వాళ్ళు చేసుకుంటామన్నా నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈరోజు చేసుకున్నా రేపేదైనా డబ్బు పోగానే మీ అమ్మా నాన్న బుద్ధి అలాంటిది, ఆ బుద్ధే నీకు కూడా వచ్చుంటుంది. ఆ డబ్బు నువ్వే తీసావా అని నన్ను అడుగుతారు, నన్ను బాధ పెడతారు. ఇదంతా అవసరమా? నేను చేసుకోను, ఒక్కసారి ఆలోచించండి అని తల్లిదండ్రులకు నచ్చజెప్పింది నాగవల్లి. కూతురు అంత వివరంగా చెప్పేసరికి ఆలోచనలో పడ్డారు నాగయ్య వాళ్ళు. అయ్యో నాగయ్య, నీ కూతురు గురించి తెలియక అలా అన్నాను కానీ నేను అసలు ఇలాంటి అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నాను. ఇలాంటి అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని ఇలాంటి పరీక్షలు పెట్టింది. ఇవేమీ మనసులో పెట్టుకోకుండా నీ కూతుర్ని మా కోడలిగా పంపించు. నువ్వు పెళ్లి కూడా చెయ్యొద్దు, నేనే ఖర్చు మొత్తం పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి నీ కూతుర్ని నా కోడలిగా తీసుకువెళతాను అని నాగయ్యను బ్రతిమలాడసాగాడు కోటేశ్వరయ్య. కోటేశ్వరయ్య గారు, మరోలాగా అనుకోకండి. నా కూతురు అంత వివరంగా చెప్పిన తరువాత అర్థమయ్యింది, మీకు మేము సరిపోము, మీరు ఇంకొక అమ్మాయిని చూసుకోండి అని నాగవల్లి నిర్ణయాన్ని తన నిర్ణయంగా చెప్పాడు నాగయ్య. నాగవల్లి లాంటి మంచి అమ్మాయిని కోడలిగా పొందలేకపోయినందుకు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోటేశ్వరయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.